నియత్ ఎంతో బర్కత్ అంతా అంటారు. నియత్ లేనోళ్ళు నిలకడ మీద మాట్లాడతారా? మాట్లాడరు కదా. కొందరు సినిమాలోళ్ళు కూడా గంతే, మీదికి చూడ నీతులు చెప్తారు. భాగవతం బయట పడితే అస్సలు జీవితాలు అందరికీ తెలుస్తాయి. ఇగో చూడురి అసుంటి కథనే ఈమెది కూడా. ఓ నిర్మాతకిచ్చిన చెక్కు చెల్లని కేసులా చూడు చూడు అని చూస్తంటేనే జీవితవ్వకు జీవితమే తిర్రమర్రయ్యే తీర్పు చెప్పిందట కోర్టు. ఆగో చూస్తారా, జీవితవ్వ జైలుకు పోతుందని ఎంతమంది చూద్దామని వచ్చిర్రో చూస్తారా. ఓ జరంత జరుగురి నాయన జరుగురి. ఓ ముచ్చట అడగాలి. జరుగురి జరుగురి. అరే ఆ కారు దిగదాకా ఆగేటట్టు లేరు కదా. ఆగో పక్కకు పోయి మాట్లాడతాట. అదే పేతి ఏన్నో ఓకాడ చెప్పు గాని, చెప్పు తల్లి, ఏంది జీవితవా, ఏంది కథ? అరే ఆగుతున్నాం తీ, మా లొల్లి ఎప్పటికుండేదే గాని నీ లొల్లి ఏందో చెప్పరాదు. ఆగో ఏడికి పోయినా సినిమా ముచ్చట్టే పాడుపడ్డైపో. రెడీ, కెమెరా స్టార్ట్, యాక్షన్. సురువు చేయగా. టీవీలో స్క్రోలింగ్ వచ్చినట్టుగా నాకు ఏ వారెంట్లు లేవు, కాలేదు, నేను జైలుకి వెళ్ళలేదు, ఏమీ లేదు. గొరో చెత్త లేదు, నిప్పు లేదు, పొగైతే పెడతారు గదంత ఉత్తదేనంటావు. మంచిగున్న తల్లి నీ ముచ్చట. ఆయన మా పార్ట్నర్ కాబట్టి ఆయన దగ్గర ఏవో కొన్ని డాక్యుమెంట్స్ ఉండిపోయాయి. సో 7 సంవత్సరాల ముందు సినిమా అది. ఏదో ఒక సంవత్సరం ముందు ఒక డాక్యుమెంట్ ఏవో పెట్టుకొని కొన్ని పాత చెక్కులు పెట్టుకొని ఫోర్జరీలు చేసి మేము వాళ్ళకి 25 lakhs నేను వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా ఆయన కేసు వేశాడు కోర్టులో. ఏసిరు పోసావా ఏసిరు కానీ కోర్టులు ఏమైంది, నువ్వు జైలుకు పోయే ముచ్చట ఎట్లున్నదని అడుగుతాను. వాళ్ళ కోర్టులో ఏం చెప్పారంటే ఏదైనా మేము ఆ 25 lakhs అనేది కోర్టుకి డిపాజిట్ చేయాలి, చేసి కేసు ఫర్దర్గా ప్రొసీడ్ కండి, లేదంటే యుల్ బి ఎంటైటిల్డ్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పారు. అగో నడవ మంచిగానే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కానీ పైసలు కడితే జైలుకు పోవు లేనట్టేనా? ఇక ఏమీ లేదు, మేము కోర్టు డిమాండ్ చేసినట్టుగా కోర్టుని గౌరవించి కోర్టు కోరిన విధంగా ఆ అమౌంట్ మేము కోర్టుకి ష్యూరిటీ ఇచ్చేసి ఈ కేసుని ఫైట్ చేయబోతున్నాము. దీన్ని హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఏ కోర్టు వరకన్నా వెళ్ళి మేము ఫైట్ చేసి మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళది చీటింగ్ కానీ వాళ్ళది ఫోర్జరీ అని 100% మేము ప్రూవ్ చేస్తాం. అగోరో సుప్రీంకోర్టు కంటే ఇంకా మీది కోర్టు ఉంటుందట, దాంట్లోకైనా పోతుందట. ఇక పోతే పోదు కానీ జీవితవ్వ ఈ ముచ్చటైతే ఈ ట్విస్టులు అన్నీ మంచిగా ఉన్నాయి. ఈ కోర్టు ముచ్చట ఏందో కానీ మంచి సినిమా స్టోరీ తయారయ్యేటట్టున్నది. మీ పెనిమిటి రాజశేఖర్ నువ్వు పెట్టి ఓ సినిమా తీయ రాదు, అవసరమైతే నువ్వే హీరోయిన్ ఉండు, మంచిగుంటే మేము అంతా చూసి పెడతాం. ఏమంటావు జీవితవ్వ?